ఏ రాజకీయ నాయకుడిలో అయినా, ఏ రాజకీయ నాయకురాల్లో అయినా, అసలు మనలాంటి సామాన్య మనుషుల్లో అయినా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది అనే అంశాన్ని మన ఛానల్ చాలా గట్టిగా నమ్ముతుంది. ఎన్నోసార్లు మనం మాధవీలత మీద, ఆవిడ చేసేటువంటి తప్పుడు పనుల మీద, ఓవైసీ చేసేటువంటి తప్పుడు పనుల మీద, ఆయన మీద కూడా వీడియోలు చేసాం. ఈరోజు మనం పాతబస్తీకి సంబంధించినటువంటి రిగ్గింగ్ గురించి, మాధవీలత చేసినటువంటి ఆరోపణలు, దాని గురించి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నోరిప్పనటువంటి ఓవైసీ గురించి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మాధవీలత అనేటువంటి వ్యక్తిని మనం గతంలో మన ఛానల్లో అనేక సార్లు ఖండించినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, మన ఇన్స్టాలో కానీ మన ఛానల్లో కానీ. అయితే ఈరోజు ఒక అంశంలో ఆమెని, డిఫరెంట్ అంశాల్లో బట్ హోల్సేల్గా ఒక అంశంలో ఆమెను మెచ్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పాత బస్తీలోని డీపర్ ఏరియాస్కి చొచ్చుకు వెళ్ళి క్యాంపెయిన్ చేసినందుకు గాను గతంలో కూడా మనం ఆమెను ప్రైజ్ చేసాం. ఈరోజు కూడా ఆ విషయాన్ని మెచ్చుకోవాలి. కేవలం క్యాంపెయిన్ చేయడమే కాదు, ఆ ప్రాంతాల్లోకి వెళ్ళటానికి హిందువులు భయపడేటువంటి పరిస్థితుల్లో, ఇక్కడ హిందూ ముస్లిం ఇష్యూస్ గురించి నేను మాట్లాడట్లా, ఒక ప్రాంతంలో అక్కడ ఒక అగ్రవర్ణాలు అనండి, లేకపోతే ఫినాన్షియల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ అనండి, ఒక హిందూస్ ఏరియాలోకి ముస్లిం వెళ్ళడానికి అనండి, ఒక ముస్లిం ఏరియాలోకి హిందూకి వెళ్ళడానికి అనండి, క్రిస్టియన్ ఒక డీప్ క్రిస్టియన్ ఏరియాలోకి ఒక హిందూ లేదా ముస్లిం వెళ్ళి ప్రచారం చేసుకోవడానికి కావచ్చు, తన చుట్టాలను కలవడానికి కావచ్చు, లేకపోతే ఒక రాజకీయాన్ని చేసుకోవడానికి కావచ్చు, వెళ్ళడానికి అనువు కానటువంటి దేశం ఇది. ఇక్కడ మనం పాత బస్తీ కాబట్టి ఇక్కడ ముస్లిమ్స్ ఉంటారు కాబట్టి అది గురించి మాట్లాడుతున్నాం. అదే పాత బస్తీలో హిందూస్ ఎక్కువగా ఉండి ముస్లిం వెళ్ళడానికి ఇన్నాళ్ళు ఇబ్బందులు ఉన్నా ఇట్లాగే మాట్లాడదాం. సో ఇప్పుడు పాత బస్తీలో ఎన్నో సంవత్సరాలుగా ముస్లిం జనాభా విపరీతంగా ఉన్న ప్రాంతంలో ఒక హిందుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఒక హిందూ వ్యక్తి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి క్యాండిడేట్ క్యాంపెయిన్ చేసుకోవడానికి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్గా నడుస్తున్నటువంటి సిచ్యువేషన్స్లో కీన్గా డీపర్ ఏరియాస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముస్లిం ఉమెన్తో కూడా మాట్లాడి తాను కనుక గెలిస్తే వాళ్ళకి ఏం చేయగలనని చెప్పేంత క్యాంపెయిన్ చేసినప్పుడు డెఫినెట్లీ మాధవీలత అంశం వరకు ఖచ్చితంగా ఎవరైనా సపోర్ట్ చేయాలి, మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతటితో ఆమె ఆగిపోలే, క్యాంపెయిన్ చేసేసి ఊరుకోలే. జనరల్గా ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నరేంద్ర అని ఒక ఆయన చంద్రాయనగుట్ట ప్రాంతంలో పోటీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది గతంలో. చంద్రాయనగుట్టలో చాలా వరకు ముస్లిం జనాభా ఉన్నటువంటి ప్లేసెస్ ఉంటాయి. అయితే వీళ్ళు ఎట్లా పోటీ చేస్తారంటే, ఎక్కువగా బీజేపీ కానీ కాంగ్రెస్ నేతలు కానీ ఎట్లా పోటీ చేస్తారంటే, పోటీ చేసినటువంటి టైంలో వాళ్ళకు ఓట్లు పడతాయి అనేటువంటి, అంటే ముస్లిమ్స్ ఓట్లు కావచ్చు, హిందూ ఓట్లు కావచ్చు, వాళ్ళకి కావాలి ఓట్లు ఈ ఏరియాలో పడతాయి అనుకున్నటువంటి ప్రాంతాల్లో మాత్రమే, ఆ పోలింగ్ బూతుల్లో మాత్రమే చాలా జాగ్రత్తగా పకడ్బందీగా చూసుకుంటారు. ఆ ఏరియాల్లో మనం జాగ్రత్త కాపాడుకుంటే చాలు, మిగతా చోట్ల ఏం జరిగినా సరే మనకి పెద్ద మ్యాటర్ కాదు, ఈ ఓట్లు పడితే మనం గెలిచే అవకాశం ఉంది అనుకున్న దగ్గర ఫోకస్ చేస్తారు. కానీ మాధవీలత అట్లా చేయాలి, అది కూడా చేశారు. దాంతోపాటు ఏం చేశారంటే, కొన్ని ఏరియాస్లో లిగ్గింగ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ రావడంతో, ఎందుకంటే ముస్లిం మహిళా ఓట్లు ఈమెకి వేసే అవకాశం పడే అవకాశం ఉంది, దాంతో ఆమె ఆ ప్లేసెస్కి నేరుగా ధైర్యంగా ఒక ఇద్దరు పోలీసులు, ఇంకొక ముగ్గురు అనుచరులు, మొత్తం ఒక 5గురితో ఆమె సింగిల్గా వెళ్ళిపోయినటువంటి సందర్భం. ఇట్లా వెళ్ళిపోయినప్పుడు 1, 2, 3 ముఖ్యంగా ఒక పోలింగ్ బూత్ నెంబర్ 40లో పాత బస్తీలో ఎవ్వరు లేరంట అక్కడ. అంటే ఆవిడ చేస్తున్న ఆరోపణ, ఒక్క పోలీస్ అతను లేడు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు లోపల మైనర్ బాలికలతో ఓట్లు, అంటే ఆ బటన్ని, ఈవీఎం బటన్ ఇష్టం వచ్చినట్టు నొక్కిచ్చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇన్ని సంవత్సరాలుగా ఓవైసీ ఈ రకమైనటువంటి రిగ్గింగ్తో గెలుస్తున్నాడు అనేటువంటి ఆరోపణ నిజం అని ఆవిడ ప్రూవ్ చేయగలిగారు విత్ వీడియోస్. ఆ వీడియోస్ కూడా బయటికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది ఆవిడ. అంటే ఓవైసీ కేవలం రిగ్గింగ్తోనే గెలుస్తున్నాడని అంట్లా, ఓవైసీ కేవలం రిగ్గింగ్తో మెజారిటీ తెచ్చుకుంటున్నాడేమో అనేటువంటి ఆలోచన ఇక్కడ ధ్రువపడుతుంది, గట్టిగా కనబడుతుంది మనకి ఈవిడ ఇచ్చినటువంటి ప్రూఫ్స్ ద్వారా. అట్లాగే ఆవిడ అనేక రకాల వీడియోలు కూడా బయట పెట్టారు, అవన్నీ మీరు చూడండి నెట్లో. చాలా షాకింగ్ అనిపిస్తాయి. కేవలం పాత బస్తీకి మాత్రమే ఇది పరిమితం అనుకుంటే పొరపాటే. మీకు ఇదే బీజేపీ స్ట్రాంగ్గా ఉన్నటువంటి వేరే రాష్ట్రాల్లో, వేరే ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో జరుగుతూ ఉండొచ్చు, లేదా వైసీపీయో టీడీపీయో పల్లెటూరులో కూడా ఇదే చేస్తూ ఉండొచ్చు. సో రిగ్గింగ్ అనేది ఎంత నార్మలైజ్ చేసేసారంటే, ఎన్ని సంవత్సరాల తర్వాత, 40-50 సంవత్సరాల తర్వాత ఈ పాత బస్తీలో ఒక మహిళ వెళ్ళి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి మహిళ ఓవైసీ మీద కోపంతోనో, రిగ్గింగ్ జరుగుతుంటే అడ్డుకోవాలనే పంతంతోనో వెళ్ళి చూస్తే కానీ ఇవన్నీ బయట పడినటువంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేశారు. ప్రతి చోట మాధవీలత లాంటి వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు అంత పంతంగా తీసుకోరు, అవతల గురించి అంత ధైర్యంగా కూడా ముందుకెళ్ళరు కదా. అంటే ఒక
మతానికి అడ్డం పెట్టుకున్నానండి, ఒక కులాన్ని అడ్డం పెట్టుకున్నానండి, ఒక ప్రాంతాన్ని వాళ్ళు ఉన్న వర్గాలను అడ్డం పెట్టుకున్నానండి. రిగ్గింగ్ అనేది ఎంత జనరలైజ్ చేస్తారు చూడండి. ఈవిడ అక్కడ చేయడాన్ని ఇప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోలేదు అంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవాలి. ఆమె ఇప్పుడు ఆల్రెడీ కోర్టుకు వెళ్తున్నారు, కోర్టులో ఆమె పోరాటం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎట్లాగైనా సరే అనేక విషయాలు తను బయటికి తీసుకొస్తానని ఆమె చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ముస్లిం ఉమెన్ కానీ మెన్ కానీ ఇప్పుడు ప్రతి ముస్లిము మజ్లిస్కి సపోర్ట్ చేయాలని లేదు కదా, ప్రతి హిందూ బీజేపీకి చేయాలి, కాంగ్రెస్ చేయాలని లేదు కదా. కొంతమంది కాంగ్రెస్కి కొంతమంది ముస్లిమ్స్ చేస్తుంటారు, బీజేపీకి కూడా క్యాండిడేట్ బాగుంటే కొంతమంది ముస్లిమ్స్ చేస్తారు, మజ్లిస్కి కూడా క్యాండిడేట్ బాగానే ఉన్నాడు జనరల్గా అనిపిస్తే హిందూస్ చేస్తారు, ఇట్లా ఉంటుంది కదా. సో ఇట్లా కొంతమంది మాధవీలతను సపోర్ట్ చేయడానికి ఒక విమెన్ కానీ మెన్ కానీ ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చినప్పుడు వాళ్ళని కూడా టార్గెట్ చేసేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఆమె ఆ విషయాలను కూడా బయటపెట్టే ప్రయత్నం చేశారు. రీసెంట్గా ఆమె ప్రెస్ మీట్లు చూడండి, ఆమె ఏం చెప్తున్నారంటే నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి ముస్లిమ్స్ని కూడా వీళ్ళు అడ్డుకుంటున్నారు, వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు రివర్స్లో. ఈ రకమైనటువంటి మెంటాలిటీస్ని వీళ్ళు రెచ్చగొడుతున్నారు. ఇస్లాంలో తప్పులేదు, ఓవైసీ బ్రదర్స్ వీళ్ళు ఆల్రెడీ కట్టుకున్నటువంటి రిగ్గింగ్ అనే కంచుకోటలో తప్పు ఉందంటూ కూడా ఆమె అనేక విషయాలను బయటపెట్టారు. అది నాకు ఆ యొక్క స్టైల్ ఆవిడ బయటపెట్టినటువంటి స్టైల్ కానీ విధానంగా నాకు బాగా నచ్చింది, అందువల్ల ఈ వీడియో చేయదలుచుకున్నా. అట్లాగనే ఆవిడ ప్రతి విషయంలో సపోర్ట్ చేసేది లేదు. ఆవిడ ఇట్లా ఆకాశానికి నేను గురిపెట్టాను యారో అని బాణం అంటున్నారు, కానీ ఆ పెట్టింది డెఫినెట్లీ అక్కడ మందిరం కనిపిస్తుంది, ఆ వీడియోలో కూడా అట్లాగే తీశారు. సో అలాంటి విషయాల్లో ఆమె ఖచ్చితంగా సారీ చెప్పాలి, ఇప్పటివరకు ఆమె చెప్పాలి. డెఫినెట్లీ ఆ డిమాండ్ అట్లాగే ఉంచుతాం మనం. దాంతోపాటు బుర్కాలని ఇట్లా ఓపెన్ చేసి చూపించమని కూడా రీసెంట్గా ఆమె అడిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ధర్మపురి అరవింద్ కూడా మన తెలంగాణ ఎంపీ ఎలక్షన్ అట్లాగే అడిగారు. అది వాళ్ళని ఇన్సల్ట్ చేయడం అవుతుంది. నిజంగా ఒక రూల్ని మీరు ఎలక్షన్ కమిషన్ ద్వారా పాస్ చేయించండి, దేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా దాన్ని పాటించాల్సిందే. ఎందుకంటే ఒక వ్యక్తి బుర్కా చేసుకుని వచ్చినప్పుడు అందులో ఆడ మనిషి ఉన్నాడు, మగ మనిషి ఉందా, ఆ ఫోటో ఐడెంటిఫికేషన్ కరెక్టేనా కాదా, వాళ్ళు వేరే వాళ్ళ పేరు మీద వచ్చి ఓటేస్తున్నారు, ఇవన్నీ మనకు తెలియదు కదా. సో దానికోసం ఖచ్చితంగా ఒక రిజల్యూషన్ని ఎలక్షన్ కమిషన్ మీద సుప్రీంకోర్టు మీద మీరు ప్రెషర్ తీసుకురండి, ప్రొటెస్ట్ చేయండి. 5 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నారు చేసి వాటిని ఆ యొక్క థింగ్ని తీసుకురండి, దాన్ని అమలు పరిచేలాగా మనం ముస్లిమ్స్ యొక్క మత పెద్దల మీదో లేకపోతే వాళ్ళందరికీ హెడ్స్ ఉంటారు వాళ్ళ మీద ప్రెషర్ పెట్టాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం. కానీ ఆ రకమైనటువంటి ఒక భయానక వాతావరణాన్ని ఎలక్షన్ జరుగుతున్న పోలింగ్ బూత్కి వెళ్ళి మీరు బుర్కా అయితే చూపించండి అంటే ఫీమేల్ అయినా మేల్ అయినా అడిగితే ఎట్లా చూపిస్తారు? వాళ్ళు అదొక ఇన్సల్ట్ కింద భావిస్తారు. ఇంకోసారి వాళ్ళు వచ్చి ఓటు వేయడానికి కూడా భయపడతారు. సో అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయకూడదు. ఎలక్షన్ కొన్నాళ్ళ ముందు ఒక 1 year ముందు రూల్ రావడం, దాన్ని ఎట్లా పాటించాలి, వాళ్ళు ఇబ్బంది పడకుండా, వాళ్ళకి కొత్త విషయం కాబట్టి ఎప్పుడు బుర్కా తీని వాళ్ళు సడన్గా పబ్లిక్ ప్లేస్లో అట్లా తీయమంటే ఇబ్బంది పడతారు. కాబట్టి ఒక 1 year నుంచి వాళ్ళని ప్రిపేర్ చేసిన తర్వాత, ఒక 6 నెలలు పోను 2 నెలల ముందు నుంచి ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళని అట్లా, అది కూడా క్యాండిడేట్గా ఆ యొక్క రైట్ లేదు, ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ఉంటుంది. ఆఫీసర్స్ని ఎక్కువగా ముస్లిం మహిళలు ఉన్న చోట మహిళా ఆఫీసర్లు పెట్టడం, ఇట్లా ఈ రకమైనటువంటి థింగ్స్ అన్ని మీరు ఎలక్షన్ కమిషన్ ద్వారా చేయించుకుని అప్పుడు మీరు అట్లా ప్రవర్తించడం కరెక్ట్ పని అవుతుంది తప్ప ఇట్లా చేయడం అనేది చాలా దుర్మార్గం. సో ఈ అంశాల వరకు ఆమెను మనం ఖచ్చితంగా కండెమ్ చేయాలి. ఆమె ఇప్పటికీ కూడా ఆ రాముడికి ఆ రామ బాణానికి సంబంధించి మసీదు వైపు పెట్టారు, డెఫినెట్లీ క్లియర్ కనిపిస్తుంది. దానికి ప్రోగ్రామ్ సారీ చెప్పలేదు, వేరే విషయం. సో ఇంతవరకు ఆమె కండెమ్ చేసిన ఈమె చూపించినటువంటి రిగ్గింగ్ సంబంధించిన అంశాలను బయటకు లాగడానికి కానీ ఆ సమయంలో ఆమె చూపించినటువంటి ధైర్యానికి కానీ ఎవరైనా సరే మెచ్చుకోవాల్సింది, అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. సో వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ చేయండి.